గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట 14వ కందార్థం. క్రమ సంఖ్య 97. అంటదు కల మేల్కను మేల్కంటదు కల నెన్నటికి నికడు నిశ్చయమీ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండ్రెంటిలోను కల ఎరు కాలి రెండు మీద్యేను దంటాగా మేల్క బయలుంట వెప్పటికెరిగి దంటాగా మేల్క బయలుంట వెప్పటికెరిగి గెంటు మూపై రెంట రెంటి కలయరు కాల రెండ్రెంటిలోను కలయరు కాలి రెండు మీద్యేను. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. క్రిందటి కందార్థములో చీకటి ఆ సూర్యుని యందు నిలిచి ఆ ప్రకాశమును తల ఎత్తి చూడగలదా అంటే చూడలేదు. స్వప్నము మేలుకు ఎదుట నిలిచి ఆ స్వప్నములో దోచిన క్రియలను చూడగలదా అంటే చూడలేదు. అట్లునే ఆ విధంగానే ఎరుక పరిపూర్ణమును చూడగలదా అంటే చూడలేదు. పరిపూర్ణ బోధ తెలిసినప్పుడు, ఆ తెలియనప్పుడు చేసిన మానవుని సమస్త కర్మలు ఆ పరిపూర్ణ బోధ అనగా గురుముఖంగా తెలుసుకొని విచారించినట్టు అప్పుడే ఆ సమస్త కర్మలన్నీ ఉల్లక్కి లేకుండా పోవును అంటూ మనం క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. తదుపరి కందార్థము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 14వ కందార్థము అంటే క్రమ సంఖ్య 97 ఎరుకను విడిచే విధానం. అంటదు కల మేల్కను మేల్కంటదు కల నిన్నటికిని కడు నిశ్చయమీ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండ్రెంటిలోను కలయరు కాలి రెండు మెచ్చేను అంటగ మేల్క బయలుంట వెప్పటికెరిగి గెంటుము పైరెంట రెంటి కలయరు కాల రెండ్రెంటిలోను కలయరు కాలి రెండు మెచ్చేను. శిష్య గురుదేవ, అంటదు కల మేల్కను మేల్కంటదు కల నిన్నటికి అంటే ఇక్కడ రెండు చెప్పారు, కళ మేల్క. ఆ కళ మేల్కను, మేల్క కళను ఇట్లా ఒకదానికొకటి సంబంధపడి ఉండవు. ఆ కళ మేల్కను, ఆ మేల్క కళను ఈ ఒకదానికొకటి సంబంధపడి ఉండవు. అంటే ఒకదానిని మరొకటి అంటదు, చూడలేదు. కడు నిశ్చయము, ఇది నిశ్చయమే కదా, ఇది చాలా స్పష్టంగా తెలియచున్నది.
ఈ రెంటి క్రియ గుర్తు బయలు. అంటే ఈ విధంగానే పరిపూర్ణము ఎరుక రెండింటిని రెండంటకుండు, అంటే ఒకదానికొకటి సంబంధపడి ఉండవు. రెంటిలోను ఈ అంశములను అంటే ఆ రెంటి వలనే ఎరుక బయలుల రెండు ఒకదానిని మరొకటి చూడలేవు. ఎరుక బయలును చూడలేదు, బయలు ఎరుకను చూడలేదు అంటవు. కళ ఎరుక ఈ రెండింటిని సమము చేసి చూడు. ఆ కళ ఎరుక ఈ రెండు మిథ్యేను. ఆ రెండింటికి సమన్వయం చేసి చూడు. దేనిని? కళను ఎరుకను. ఈ రెండింటిని సమన్వయం చేసి చూస్తే ఎరుక మిథ్యేను. కళ ఎరుకను రెండు శబ్దములు లేనివే. అంటే కళ ఎరుకలు రెండు మిథ్యే అనగా లేనివే. అంతగా చక్కగా మేలుక బయలుంటా వెప్పటికెరిగి. పరిపూర్ణము ఆ మెలకువను రెండు అంశములు, పరిపూర్ణమును మెలకువను. ఈ రెండు అంశములను అంటే సమన్వయము చేసి మేలుక బయలులు రెండు శాశ్వతమైనవి అని తెలిసి, అయ్యా అంటే మెలకువని ఇక్కడ పరిపూర్ణ బోధతో తెలుపుతున్నాడు. మెలకువ అంటే పరిపూర్ణమని కాదు, మెలకువ అంటే పరిపూర్ణ బోధ అని అర్థం. అయ్యా ఆ పరిపూర్ణము మెలకువను రెండు అంశములను అంటే సమన్వయము చేసి చూస్తే శాశ్వతమైనవి అని తెలిసి ఎరిగి గెంటుమా పై రెంటిని ఏ రెంటిని? కళను ఎరుకను రెండింటిని బాగా దృఢపరుచుకున్నావు కదా. ఆ దృఢపరుచుకున్న కళ ఎరుకలు ఈ రెండింటిని అంటే ఎరిగి విచారించి విడిచి ఉండుము చాలు. ఇక లేని కళ ఎరుకలను గెంటుము అంటే లేకుండా చేసుకొనుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ.